మీ యొక్క కాంగ్రెస్ విధానాలతోటి అంటే కాంగ్రెస్పై పోరాడి కాంగ్రెస్ కొన్ని అంశాలపై కాంగ్రెస్తో కలిసి పోరాడారు ఎన్డీఏ కూటమిపై. ఇట్లాంటి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడైతే మాత్రం ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ని తప్పించండి అనే విధంగా బాహాటంగా మాట్లాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ నాయకులు ఇంతకుముందు రవికుమార్ గారు మాట్లాడినంటే కాంగ్రెస్ 2గానే వ్యవహరిస్తుంది, ఉచితాలు అవ్వచ్చు అక్కడ జరుగుతున్నాడు. ఒకప్పుడు శీలా దీక్షిత్ కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు అక్కడ అధికారంలో ఉంది, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అందులో తిష్ట వేసింది. ఇది బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది అనుకోవచ్చా? ఏంటి కాంగ్రెస్ విధానాలు ఏంటి? ఆపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు పెద్దలు కోటేశ్వరరావు మిత్రులందరికీ నమస్కారం. డెఫినెట్ గా ఇవాళ గత 10 ఏళ్లుగా కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ విధానాలని ఇవాళ ఢిల్లీ ప్రజలు చూశారు. ఇప్పుడు మెజార్టీ ఎంపీలు కూడా ఇదే ఢిల్లీలో స్థానికంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎంపీల ఎలక్షన్స్ వచ్చే వరకే బీజేపీ గెలిచింది. మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఢిల్లీకి ఏం చేసింది అనేది కూడా ఇవాళ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ యొక్క అధికారాలని అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీని కాదని డైరెక్ట్ గా కేంద్రం చేతిలోకి తీసుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని యొక్క అధికారాన్ని బుల్డోజ్ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా సో ఇవాళ ఢిల్లీ ప్రజలు కూడా అదే విధంగా ఇవాళ దాదాపు 3 సార్లుగా కేజ్రీవాల్ యొక్క అధికారాన్ని కూడా అక్కడ చూశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో చాలా బలంగా ఉంది. ఇవాళ మా పిసిసి అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో అక్కడ చాలా స్థానికంగా కూడా మేము మళ్ళా గతంలో మీరన్నట్టు గతంలో శీలా దీక్షిత్ కంటిన్యూస్ గా దాదాపు ఒక 3 టైం పరిపాలించింది. తర్వాత మనం చూసినట్టయితే కొంచెం ఇప్పుడు అక్కడ డామినేట్ చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చాలా బలంగా ఉంది. ఇవాళ మీరు చూడండి డెఫినెట్ కూడా మంచి ఫలితాలు ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. ఎందుకంటే ఇవాళ కేంద్రం ఢిల్లీకి ఏం చేసింది, ప్రత్యేకించి ఆ ఢిల్లీ యొక్క ప్రాంతానికి, అదే విధంగా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ 2 బేరేజ్ వేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీనే ఢిల్లీ ప్రజలు ఆదరించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇక మిత్రుడు బీజేపీ నాయకుడు మాట్లాడుతుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఇక అసలు అంటే ఈ దేశంలో ఇక వాళ్ళు వచ్చిన తర్వాతనే ఏం జరిగింది అనేది వాళ్ళ దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. గత 10 ఏళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ ఒక 3rd టైం దేశ సంపద అంతా కూడా ఎవరికి దోచిపెడుతురండి? అంబానీ ఆదాని పరం చేస్తున్నారు. ఇవాళ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందండి? ఇవాళ ఉద్యోగుల కల్పనలో ఎన్ని కల్పించరండి? కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దాదాపు లక్షల ఉద్యోగులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ రేట్ ఇవాళ పీక్ స్థాయిలో ఉంది దేశంలో. ఇవాళ ఒకవైపు ఆర్థిక మాధ్యమం ఉంది, ఒకవైపు ధరల పెరుగుదల, ఇవన్నీ నడుస్తుంటే బీజేపీ నాయకులు అసలు దేశానికి వాళ్ళు వచ్చిన తర్వాత మేమే చేసినాం అన్నట్టుగా మారుతున్నారు. ఒకసారి మీరు చూడండి దేశంలో ఇవాళ ఎవరికైనా ఉద్యోగుల కల్పన జరిగిందా అండి? గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రధాని వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా చేసినా అందరూ చూస్తూనే ఉన్నారు కదా. సో డెఫినెట్ కూడా ఇవాళ బీజేపీని అనే ప్రశ్నే లేదండి. ఆల్రెడీ ఇవాళ దేశ ప్రజలే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో తిరస్కరించారు కదా. ఆప్కి బార్ 400 బార్ అన్నారు, ఇవాళ 240 వరకు తీసుకొచ్చేసిరు. ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు యొక్క దయాదాక్షిణ్యాల పైన ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలో ఉంది. ఇవాళ బీహార్ లో కూడా చూస్తున్నాం మనం ఏం జరుగుతుందో, లేటెస్ట్ అప్డేట్. సో ఇవాళ బీజేపీని నమ్మే పరిస్థితిలో ఢిల్లీ ప్రజలు లేరు. ఎందుకంటే ఢిల్లీ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. మళ్ళీ కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుంది అంటారు. డెఫినెట్ గా అదే చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నాడు గత ఎలక్షన్ లో మేము ఏ విధంగా జరిగిందో ఇవాళ పొరపాట్లన్నీ కూడా సరి చేసుకున్నాం. డెఫినెట్ కూడా మేము ఇవాళ చాలా బలంగా ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అక్కడ మా నాయకత్వం కూడా చాలా బలంగా ఉంది. డెఫినెట్ కూడా మీరు రైట్. లింగం యాదవ్ గారు ఎందుకని సమన్వయం చేసుకోలేకపోతున్నారు? పార్టీల మీద ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య సమన్వయం చేసుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు ఆప్ మధ్య అలాగే కాంగ్రెస్ మధ్య పొరపచ్చలు రావడానికి గల కారణాలు ఏంటి? అండి డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇవాళ ఇండియా అలయన్స్ లో ఏదైనా చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా సరి చేసుకోవడం. ఎందుకంటే అండి ఇప్పుడు మిగతా పార్టీలు అన్ని కలిసి వచ్చినప్పుడు డెఫినెట్ కూడా చిన్న పొరపచ్చాలు ఉంటాయి. అది డెఫినెట్ అన్ని కూడా సమస్య పోతాయి, అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటాం. మేము ఇవాళ ఢిల్లీలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. ఢిల్లీ గెలిచే పార్టీలు కూడా బీజేపీ అనే సమస్య రాదండి. ఇవాళ బీజేపీకి అక్కడ కనీసం చూడండి, మొన్ననే మీరు చూసిర్రు వాళ్ళు అదే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే వరకు వాళ్ళు ఏదో ఢిల్లీకి చేస్తారేమో, కేంద్రంలో అధికారంలో ఉన్నారని పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి ఇచ్చారు. కానీ అయినా కూడా ఢిల్లీకి వాళ్ళు ఏం చేయలేకపోగా
కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ప్రత్యేకించి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఢిల్లీ యొక్క పవర్ ని, వాళ్ళకు ఒక సెల్ఫ్ రూల్ ని ఏ విధంగా వాళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు అనేది ఢిల్లీ ప్రజలకు అందరికి అర్థమైంది. ప్రత్యేకించి మనం ఒక ఢిల్లీ డెమోగ్రఫీని కూడా అర్థం చేసుకోవాలండి. ఢిల్లీ మేజర్ గా అర్బన్ ఏరియాస్, స్లమ్ ఉంటది, తర్వాత అర్బన్, అక్కడ కూడా ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రత్యేకించి అర్బన్ కి ఏం చేసిందండి, అర్బన్ లో ఉన్నటువంటి పేద ప్రజలకు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలు ఏంటివండి? పేద ప్రజలు ఇవాళ అక్కడ పేదరికాన్ని నిర్మూలించడానికి 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేసిందండి? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు రాబోతున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో. రైట్.